సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తేజేశ్వర్ హత్యకు 5 సార్లు కుట్ర పన్నారు. 6సారి స్కెచ్లో మర్డర్ అయ్యాడు తేజేశ్వర్. భర్త తేజేశ్వర్ బైక్ భార్య ఐశ్వర్య జీపీఎస్ ట్రాక్ అమర్చింది. తేజేశ్వర్ కదలికలపై పూర్తి నిఘా పెట్టారు. జీపీఎస్ ఆధారంగా సుపారీ ముఠాకు పూర్తి సమాచారం అందుతుండేది. ఇప్పటికే పోలీసులు 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 3 ప్రత్యేక బృందాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ ఉద్యోగి తిరుమలరావు కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ భాస్కర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్ భాస్కర్, కవిత, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి గద్వాల సర్వేయర్ తేజేశ్వర్కి సంబంధించినటువంటి హత్య కేసు విషయంలో పోలీసులు తమ యొక్క గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇక విచారణలో భాగంగా ప్రధాన నిందితుడు ఎవరైతే బ్యాంకు ఉద్యోగి ఉన్నాడో మేనేజరు తిరుమలరావు కోసం ప్రత్యేకమైనటువంటి బృందాలు గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే భార్య ఒక స్కెచ్ వేసి అతన్ని యొక్క హత్య కుట్ర పడిందో ఆ కుట్రలో అతన్ని హత్య చేయడం అనేటువంటిది సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం గద్వాల జిల్లా కేంద్రంలో ఉండేటువంటి తేజేశ్వరి ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా విషాన్న వదనాలతో కొడుకు చనిపోయినటువంటి యొక్క విషయాన్ని జీర్ణించుకోలేక ఇంటి ముందర కూర్చునేటువంటి యొక్క దృశ్యాలు చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి సోదరుడు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు హత్యకు జరిగినటువంటి దానిపైన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు, ఏం చెప్తున్నారు? ఇదైతే ఎవరికి జరగకూడదు సార్. ఈ ఘోరం అయితే ఏ తల్లి కొడుకైతే జరగకూడదు. ఒకవేళ ఆమెకి ఇష్టం ఉంటే ఆమె డైరెక్ట్గా ఆమె వెళ్ళిపోతే ఏం కాకుండా సార్, అలా కాకుండా వీని చంపించడానికి అంతగానో నిర్ణయం తీసుకుంది అట్లే చాలా ఘోరం సార్. ఇది ఆమె మనసు ఎటువంటిదో అర్థమైపోతుంది సార్. అంత కఠినంగా చేయాల్సిన అవసరం ఏముంది సార్? ఆమె ఇష్టం ఉంటే ఒకవేళ వాంతో తిరగాలనుకుంటే కన్నా చక్కగా వెళ్ళిపోతే అయిపోతుండే. వీడిని ప్రాణం చేసేంత వీళ్ళ లైఫ్ని ఆమె డిసైడ్ చేసేంత ఏం తప్పు చేసిన సార్ వాడు? ఆమె ఏమైనా టార్చర్ చేసిండా, ఆమె ఏమైనా కొట్టిండా? 1 month లోపల అంత విరక్తి వచ్చిండా వాడితో? వాడు ఇష్టం లేకుండా వెళ్ళిపోతే ఉండే. అంతేగాని ఒక తల్లి శోకాన్ని వాడు చేయడానికి ఆమెకేం రైట్స్ ఉన్నాయి సార్? అసలుకి ఫిబ్రవరి 13న పెళ్లి జరగాల్సి ఉన్న అమ్మాయి అదృశ్యమైందనే విధంగా ఆగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? మీరు ఆ పెళ్లికి అంగీకరించారా? తర్వాత మీ సోదరుడు ఏం చెప్పాడు? యాక్చువల్గా ఫిబ్రవరి 13 పెళ్లి జరగాల్సి ఉంటుంది సార్ యాక్చువల్గా. అయితే అంతకుముందు ఒక 10 days ముందు కార్స్ ఇవ్వడానికి పోయినాం సార్. కార్స్ అందరం ఒక 1000 కార్స్ ప్రింట్ చేసినాం సార్ యాక్చువల్గా. అయితే కార్స్ ప్రింట్ పంచడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళింది సార్ పంచడానికి. అయితే అక్కడ అమ్మాయి కనపడతలేదు సార్. అయితే ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే కన్నా బయటికి వెళ్ళింది, ఫ్రెండ్స్తో పాటు పోయింది అని చెప్పేసి అట్లా ఈవినింగ్ వరకు మేనేజ్ చేసినారు సార్. కానీ ఇట్లా వాళ్ళతో ఉంది వెళ్తుంటే ఫోన్ మాట్లాడించానంటే ఫోన్ మాట్లాడించలేదు సార్. అయితే ఇంకా తర్వాత మాకు అక్కడ ఉన్న ఫ్రెండ్స్తో కనుక్కుంటే అమ్మాయి ఎవరితోనో ఇట్లా బయటకు వెళ్ళిపోయింది, అమ్మాయికి ఇష్టం లేదు మ్యారేజ్ అని చెప్పినారు సార్. మేము వాళ్ళతో పాటు ఇట్లా మాట్లాడినాం సార్. ఇట్లా ఎందుకు ఇట్లా వెళ్ళిపోయిందంట కదా, మాకు ఎందుకు చెప్పలేదు మాకు? మేము ఇంతగానో కార్స్ బుక్ చేసినాము, కార్స్ పంచినాము, పెళ్ళి కళ్యాణ మండపం బుక్ చేసినాము. 2 లక్షలు కళ్యాణ మండపంకే అయింది సార్. పెద్ద కళ్యాణ మండపం బుక్ చేసినాం సార్. ఎక్కువ పెద్ద గ్రాండ్ చేసుకున్నాం. ఫస్ట్ టైం అంటే మొదటి పెళ్లి కాబట్టి అమ్మాయితో ఆమెకు బాగా కఠినంగా శిక్షించాలి సార్, ఉరిశిక్ష విధించాలి సార్. ఇంకా ఏ తల్లికి ఇట్లా జరగకూడదు సార్. ఇట్లా ఏ తల్లి శోకాన్ని ఇట్లా చేయకూడదు సార్. ఇది కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి యొక్క అభిప్రాయం. మొత్తంగా మాత్రం ఈ యొక్క ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నేపథ్యంలో ప్రధాన నిందితుడు వస్తే ఇప్పటికే 6 మంది పోలీసులకు అదుపులో ఉన్నారని చెప్తున్నారు. మరొక ప్రధానమైన నిందితుడు వస్తే వీటికి సంబంధించినటువంటి పూర్తి యొక్క విషయాలు, ఏదో జరిగింది, ఎక్కడ హత్య చేశారు, ఏం జరిగింది అనేటువంటి విషయం పూర్తి విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఇష్టం లేకపోయినట్టయితే ఆమెను ఇతనికి పెళ్లికి అంగీకరించకూడదు. కానీ పెళ్లికి అంగీకరించిన తర్వాతనే నెల రోజుల్లోనే హత్య చేయడం పట్ల మాత్రం వీళ్ళంతా కూడా విస్మయం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది.